హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్. నా పేరు చైతన్య. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. సో ఈ రోజు మనం ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో మొత్తం చాలా ఫేమస్ అవుతుంది, ట్రెండింగ్లో ఉన్న టెంపుల్ని అయితే విజిట్ చేసేద్దాం. అదే యాదాద్రి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇన్ భువనగిర్. మా ఇంటి దగ్గర నుంచి ఈ టెంపుల్ 60 కిలోమీటర్స్ ఉంటుంది. మేమైతే ఈవినింగ్ 5 అలా స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి 6:20 అలా అయ్యింది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, హనంకొండలో ఉన్న వాళ్ళు ఓఆర్ఆర్ ఎక్కేసి ఈజీగా రావచ్చు. సిద్దిపేట డిస్టిక్ వాళ్ళకు కూడా చాలా ఈజీగా ఉంటుంది, టెంపుల్కి దగ్గర ఉంటుంది. మాది సిద్దిపేట డిస్టిక్కే, మేము చేర్యాల మండల్. సో మాకు ఒక 60 కిలోమీటర్స్ పట్టింది. 1.5 అవర్లో ఉన్నాం అక్కడ. ఈజీగానే వెళ్ళిపోవచ్చు, అన్ని రూట్స్ కూడా చాలా ఈజీ త్రూవే ఉంటుంది. మానేపల్లి హిల్స్ పైన ఇది కన్స్ట్రక్షన్ చేశారు. బికాజ్ ఈ టెంపుల్ మానేపల్లి హిల్స్ వాళ్ళదే అనమాట. ఇక్కడ పార్కింగ్కి చాలా స్పేసే ఉంది. పార్కింగ్ టికెట్ వచ్చేసి 50 రూపీస్. చాలా అంటే చాలా స్పేషియస్గా కూడా ఉంది పార్కింగ్ ఏరియా అండ్ ఆల్. ఎంట్రన్స్ అవ్వడమే మనం మామిడి తోటలో నుంచి వెళ్తామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఈ టెంపుల్ని రీసెంట్గా ఓపెన్ చేశారు. యాదగిరిగుట్ట నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. అసలు టెంపుల్ స్టార్ట్ అయ్యి 3 months అయింది గట్టిగా, అంతే. కానీ ఎంత ట్రెండింగ్లో ఉందంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు టెంపుల్ విజిటింగ్ కోసము. మేబీ దీని పేరు మినీ తిరుపతి అని పెట్టడం వల్ల అంత ఫేమస్ అయిందేమో అని నాకు అనిపించింది. సో ఇటు సైడ్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే స్వర్ణగిరి, యాదగిరిగుట్ట అండ్ భువనగిరి ఫోర్ట్, ఈ 3 కవర్ చేసుకొని 1 డేలో వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే వాకింగ్ డిస్టెన్స్ అయితే ఉంది పార్కింగ్ నుంచి. ముసలి వాళ్ళు ఆర్ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు అయితే మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్లాల్సిందే. రోడ్డు కూడా అంత సరిగ్గా ఏం లేదు, మట్టి రోడ్డే మొత్తము. ఇప్పుడిప్పుడే ఓపెనింగ్ కాబట్టి ఇంకా అడ్జస్ట్ అయి వెళ్ళాల్సిందే. పైనకి వెళ్ళే దారిలో ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. ఈరోజు వెనస్డే అయినా కూడా క్రౌడ్ అయితే చాలా ఉంది. అసలు ఎంట్రన్స్ దగ్గర నుంచి మొదలు పెడితే క్రౌడ్ లోపలి వరకు అసలు తగ్గేదే లేదు. ఇంకా వీకెండ్స్లో అయితే వెయిటింగ్ చేయాల్సిందే మనం దర్శనం కోసము. టెంపుల్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అంతా కూడా నార్త్ సైడ్ టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ స్టైల్లో కట్టినట్టు అనిపిస్తుంది మనకి చూస్తున్నప్పుడు. ఇక్కడ ఇటు సైడ్ ఉన్న టెంపుల్ ఇంకా ఓపెన్ చేయలేదు, ఎంట్రీ కూడా లేదు. బట్ ఆభరణాల ఫోటోలు, జ్యువెలరీ ఇవన్నీ అయితే పెట్టి ఉన్నాయి. అదేంటో అంత క్లారిటీగా అయితే ఎవరికి తెలీదు. అండ్ అలా నడుచుకుంటూ టెంపుల్ ఆర్కిటెక్చర్ని చూసుకుంటూ దర్శనం టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. లుక్ ఎట్ దట్ క్రౌడ్ గైస్. అసలు నేను ఇంత జనం వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. టూ మచ్ క్రౌడ్. బట్ ఇంత క్రౌడ్లో కూడా అసలు ఎక్సలెంట్గా ఉంది టెంపుల్. డిస్టర్బెన్స్గా కూడా ఏం లేదు, పీస్ఫుల్గానే చాలా బాగుంది. వీక్ డేస్లో 80,000 వరకు వస్తుంది క్రౌడ్. వీకెండ్స్లో 1 lakh వరకు వస్తున్నారంట పర్ డే. యాదగిరిగుట్ట కంటే కూడా జనాలు ఇక్కడే ఎక్కువగా వస్తున్నారు. చాలామంది ఫ్యామిలీస్తో వస్తున్నారు ఎక్కువగా. ఈజీగా ఒక 3 hours టెంపుల్ మొత్తంని కవర్ చేసేయచ్చు. టెంపుల్ని ఆల్మోస్ట్ తిరుపతి రేంజ్లో కన్స్ట్రక్షన్ చేసేసారు. ఈ టెంపుల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ తెలంగాణలోనే అతిపెద్దది. 12 feet హైట్ ఉంటుంది. అందరికీ శ్రీవారు చాలా క్లియర్గా కనిపించేటట్టుగా ఉంటారు. టెంపుల్కి ఆపోజిట్లో 40 feet హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. హనుమాన్ జయంతి రాబోతుంది కాబట్టి హనుమాన్ స్వామి మాల వేసుకున్న వాళ్ళంతా ఇక్కడ పూజలు చేసుకుంటున్నారు. ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్స్ అలా జరుగుతూ ఉన్నాయి. ఇంకా కంప్లీట్ అవ్వడానికి మ్యాక్స్ 1 year పడుతుంది కావచ్చు. ఈ మొత్తం టెంపుల్ 22 acresలో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇందులో ఒక కోనేరు కూడా ఉంది. అదే వన్ ఆఫ్ ద మేజర్ అట్రాక్షన్స్ ఆఫ్ దిస్ టెంపుల్. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అండ్ మళ్ళీ 2 నుంచి నైట్ 9 వరకు ఓపెన్ ఉంటుంది. మిడిల్లో 12 నుంచి 12:30 వరకు అండ్ 6:30 నుంచి 7 వరకు స్వామివారి సేవలు, నైవేద్యం పెడతారు. సో ఆ 1/2 hours మాత్రం క్యూలో ఉండాల్సి ఉంటుంది మనము. అండ్ హనుమాన్ స్టాచ్యూకి ఎదురుగానే టికెట్ కౌంటర్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకి సర్వదర్శనం, స్పెషల్ దర్శనం అండ్ 1000 రూపీస్ దాతల దర్శనం టికెట్స్ ఉన్నాయి. టెంపుల్ మెయింటెనెన్స్ అయితే చాలా చాలా బాగుంది. మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి కూడా కౌంటర్స్ ఉన్నాయి. కౌంటర్స్కి ఎదురుగానే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ అండ్ స్నాక్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అండ్ టికెట్స్ విషయంకి వచ్చే వరకు సర్వదర్శనం అయితే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. స్పెషల్ దర్శనం అయితే 50 రూపీస్ టికెట్ పర్ పర్సన్. 1000 రూపీస్ టికెట్ అయితే ఇందులో 4 members ఇంక్లూడెడ్ అనమాట. 1000 రూపీస్ ఇస్తే 4 members అలౌ చేస్తారు. అండ్ మనకి శ్రీవారి 1 ఫోటో ఫ్రేమ్ ఇస్తారు అండ్ 1 లడ్డు, ఒక శాల్వా ఇస్తారనమాట. మేమైతే 1000 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము లోపలికి. ఈ హనుమాన్ స్టాచ్యూ పక్కనే ఒక పెద్ద గంట కూడా ఉంది. అది 1/2 ton ఉంటుందంట. ఇది కూడా మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ స్వర్ణగిరి. ఈవినింగ్ అవ్వగానే టెంపుల్ లైటింగ్స్ అన్ని ఆన్ చేస్తారు. మ్యాక్స్ ఈవినింగ్ రావడానికి ప్రిఫర్ చేయండి. ఆఫ్టర్నూన్ టైంలో వస్తే వ్యూస్ అంతగా ఏం చూడలేము ఈ సమ్మర్లో. ఇప్పుడు టైం 7 అవుతుంది. చాలా మంది ఈ టైంకి రావడానికే ప్రిఫర్ చేస్తున్నారు. నేను యూట్యూబ్లో, ఇన్స్టా రీల్స్లో చూశాను టెంపుల్ వ్యూ. నాకు చాలా నచ్చింది. బట్ మాకు ఇక్కడ దగ్గరే కాబట్టి స్పెసిఫిక్గా టైం తీసుకొని టెంపుల్ విజిటింగ్ అయితే వచ్చాము. మనం కింద నుంచి పైనకి వచ్చే దారిలో మొత్తం 108 steps ఉంటాయి. గోవిందనామాలు
శిల్పాలు కూడా ఉంటాయి. పల్లవ, చోళ, విజయనగరం, చాళుక్యుల ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ టెంపుల్ని అయితే కట్టారంట ఆర్కిటెక్చర్. వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు నార్త్ సైడ్ టెంపుల్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. మన తెలంగాణలో ఇలాంటి టెంపుల్ని చాలా డిఫరెంట్గా కట్టారు. వెంకటేశ్వర స్వామి స్టాచ్యూతో పాటు ఇక్కడ శ్రీ చలనారాయణ స్వామి సన్నిధి, శ్రీవారి పాదపీఠము, లక్ష్మీ నరసింహస్వామి మండపము, భూవరహ మండపము అండ్ కార్యసిద్ధి హనుమ సన్నిధి కూడా ఉంది. కొంచెం టైం పట్టినా అన్ని కవర్ చేసుకొని వెళ్ళండి. లోపల స్వామివారితో పాటు పద్మావతి అమ్మవారు, ఆండల అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ టెంపుల్లో మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఈ కోనేరు. ఈ కోనేరులో విష్ణుమూర్తి అలా పడుకొని ఉంటారు. అసలు వ్యూ అయితే స్పెక్టాక్యులస్. వచ్చి విజిట్ చేసినందుకు వర్త్ అనిపించింది. తమిళనాడు సైడ్ టెంపుల్స్ చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ కోనేరుని జలనారాయణ స్వామి సన్నిధి అంటారంట. మోస్ట్ ట్రెండింగ్ ప్లేస్ ఇదే. యూట్యూబ్ షార్ట్స్లో, ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఇదే చూపిస్తారు కదా అందరూ. ఈ ప్లేస్ విజువల్స్ అయితే స్పెక్టాక్యులస్. 2 కళ్ళు సరిపోవు చూడడానికి. చాలా చాలా బాగుంది. కోనేరులో 1 రూపీ కాయిన్స్ వేస్తున్నారు అందరూ భక్తులు మొక్కుకుంటూ. పైన ఫ్లోర్, కింద ఫ్లోర్ మొత్తం కవర్ చేయండి మీరు. ఎక్కడ ఒక ఫోటో దిగుదామన్నా కూడా మొత్తం ఫిల్ అయిపోయారు. ప్యాక్డ్ ఉన్నారు. మోస్ట్లీ హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ ఓన్ వెహికల్స్లోనే వస్తారు. బట్ లేని వాళ్ళకి ఎంజీబీఎస్ అండ్ జేబీఎస్ నుంచి బస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయంట. స్వర్ణగిరి టెంపుల్లో మోస్ట్ మేజర్ అట్రాక్షన్ ఇదే అనమాట. ఇదైతే మిస్ అవ్వద్దు. చాలా చాలా బాగుంది. వీడియో కనుక మీకు నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బాయ్.